నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం హర్నియా గురించి తెలుసుకుంటున్నాం. హర్నియా ఎలా వస్తుంది, దాని కారణాలు ఏంటి, దాన్ని ఎట్లా మనం వచ్చిన తర్వాత ఎలా దాన్ని ఏ రకంగా స్ట్రెంగ్తన్ చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు హర్నియా అంటే ఏంటి? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హర్నియాస్ ఉంటాయి. హర్నియా అంటే యూజువల్గా ఈజీ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే మన శరీరంలో ఉన్నటువంటి కండరాలు ఏవైతే ఉంటావో, అంటే డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నటువంటి కండరాలు అవి బలంగా లేకపోవటం వలన అక్కడ ఉన్నటువంటి ఇంటెస్టైన్స్ లేకపోతే ఇంకొక అదర్ పార్ట్స్ పక్కకు జారిపోవటమో లేకపోతే జరగటమో, దాన్ని పుష్ చేయటమో జరుగుతుంది. సో ఇది యూజువల్గా హర్నియాలో జరిగేటటువంటి సమస్య. అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ హర్నియాస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ హర్నియాస్లో ముఖ్యంగా కామన్గా ఉన్నటువంటి హర్నియాస్ ఏంటి అంటే ఇంగ్వైనల్ హర్నియా అంటాము, రెండోది అంబిలికల్ హెర్నియా, మూడోది హియేటస్ హెర్నియా అని చెప్పుకుంటాం. ఈ మూడు కామన్గా ఉంటాయి. ఇంకా రకరకాల హర్నియాస్ ఉన్నప్పటికీ ఎక్కువ మందిలో కనిపించేటటువంటి ఈ మూడు రకాల హర్నియాస్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంగ్వైనల్ హర్నియా కనుక తీసుకుంటే ఇది పురుషుల్లో అధికంగా కనబడుతుంది. ఎందుకంటే వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ, లేకపోతే అంటే కాలు మడత పడినప్పుడు కానీ, కాలు జారి కింద పడినప్పుడు కానీ, ఈ ఇంగ్వైనల్ అంటే మనకి ఈ గ్రాయిన్ ఏరియాలో ఉన్నటువంటి మజిల్ ఏదైతే ఉందో అది వీక్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఇంటెస్టైన్స్ ఏవైతే ఉంటాయో, ఇంటెస్టైన్స్ ఏం చేస్తామంటే ఈ గ్రాయిన్ ఏరియాలో ఉన్నటువంటి మజిల్ని పుష్ చేస్తుంది. పుష్ చేసినప్పుడు ఈ ఇంటెస్టైన్ అనేది ఏమవుతుందంటే గ్రాయిన్ ఏరియా లోపలికి జరిగి ఈ కింద అంటే మన వరి బీజంలోకి, అంటే మనకి ఇక్కడ అడ్డుకట్టలాగా ఉన్నటువంటి మెష్ ఏదైతే ఉందో అది వీక్ అయిపోయి కిందికి జారిపోతుంది అనమాట. సో దాన్ని మనం ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. ఇంగ్వైనల్ హెర్నియా అనేది ఏం చేస్తుందంటే పురుషుల్లో చాలా డిస్టర్బెన్స్ని తీసుకొస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఇంగ్వైనల్ హెర్నియా అబ్డామిన్ నుంచి ఇంటెస్టైన్స్ కిందికి జారిపోయి మన కిందికి వరిబీజంలోకి అంటే స్క్రోటమ్ శాక్లోకి వెళ్ళిపోతాయి. వరిబీజంలోకి వెళ్ళిపోయి విపరీతమైనటువంటి నొప్పిని కలిగిస్తాయి. అంతేకాకుండా కొన్నిసార్లు ఇక్కడి నుంచి అంటే ఈ ఇంటెస్టైన్స్ అనేవి ఏం చేస్తామంటే కిందికి జారినప్పుడు అక్కడ మెష్ అనేది టైట్ అయిపోయి మళ్ళీ అక్కడ కొన్నిసార్లు గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అందక గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా రకరకాల సమస్యల్ని ఫేస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా పురుషుల్లో వస్తుంది. రెండవది ఏంటి అంటే అబ్డామినల్ మీన్స్ ఇక్కడ వచ్చేటటువంటి హెర్నియా, యూజువల్గా అంబిలికల్ హెర్నియా అని పిలుస్తాం. అంబిలికల్ హెర్నియా ఎందుకు వస్తుంది అంటే అబ్డామినల్ మజిల్స్ వీక్ అయినప్పుడు ఇంటెస్టైన్స్ ఏం చేస్తామంటే ఎక్కువ ఇంటెస్టైన్స్ని పుష్ చేసినప్పుడు దాన్ని తట్టుకునేటటువంటి స్ట్రెంగ్త్ కనుక మన అబ్డామిన్ మజిల్స్కి లేకపోతే అప్పుడు అక్కడ నుంచి ఇంటెస్టైన్స్ ఏమైతే ఒక పుష్ని తీసుకొచ్చి బయటికి చిన్న బొడిపలాగా కనబడతాయి. సో ఇది అబ్డామినల్ హెర్నియా. హియేటస్ హెర్నియా అనేది డయాఫ్రమ్ మజిల్ వీక్ ఉండటం వల్ల వచ్చేటటువంటి సమస్య. సో ఎటొచ్చి ఈ యూజువల్గా హెర్నియా అనేటప్పటికీ మన శరీరంలో ఉన్నటువంటి అన్ని మజిల్స్ అనేటివి చాలా స్ట్రాంగ్గా అంటే బలంగా ఉంటే కనుక ఎక్కడ కూడా హెర్నియా అనేది వచ్చేటటువంటి అవకాశం ఉండదు. సో మరి ఇప్పుడు నేను మీకు ఇంగ్వైనల్ హెర్నియాకి తర్వాత అంబిలికల్ హెర్నియాకి సంబంధించినటువంటి ది బెస్ట్ ప్రాక్టీసెస్ మీకు నేను చూపిస్తాను. ఆ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో ఇప్పుడు మనం అబ్డామినల్ హెర్నియాకి ది బెస్ట్ 4 ఎక్సర్సైజెస్ అంటే 4 టైప్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ మీకు నేను చూపిస్తాను. నెంబర్ 1 ఏంటి అంటే ఉత్కటాసన. ఉత్కటాసనంలో ఫస్ట్ మనం ఒక షోల్డర్ అంత సైజ్ గ్యాప్ తీసుకోవాలి. లెగ్స్ మధ్యలో మన షోల్డర్ ఎంత ఉందో అంత సైజ్ గ్యాప్ తీసుకోండి. అండ్ దెన్ ఇట్లా చక్కగా నిలబడేటప్పుడు పాదాలని ఎప్పుడు కూడా ఇలా పెట్టి నిలబడకూడదు. పాదాలు స్ట్రైట్గా ఉంచాలి. ఇలా
సో అంటే హీల్స్ని కొంచెం అవుట్ చేసుకొని పాదాలని చక్కగా పెట్టి నీ అనేది స్ట్రైట్గా ఉండాలి. నీ లైన్ తర్వాత హిప్ లైన్ అనేది పైనుంచి కిందికి ఒకే లైన్లో ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ద సెకండ్ స్టెప్ ఏంటి అంటే స్లోగా నీస్ని ఇలా స్లైట్గా బెండ్ చేసుకోవాలి. ఇలా నీ బెండ్ చేసినప్పుడు మన నీ అనేది టోస్ని దాటి వెళ్ళకుండా చూసుకోవాలి. ఎక్కువగా దాటి వెళ్ళకుండా, ఇలా దాటి వెళ్ళకుండా చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నీస్ పైన ప్రెషర్ వస్తుంది. కాబట్టి నీ అనేది టోస్ని అంటే మన కాలి వేలని దాటకుండా చూసుకోవాలి. ఇది తర్వాత 2 చేతుల్ని స్లోగా ఈ లెవెల్ అంటే కొంచెం ఓవర్ ద హెడ్ పైకి ఎత్తాలి. ఇలా అయితే స్లైట్గా మీ తలని కొంచెం ఇట్లా పైకి ఎత్తినప్పుడు బ్రీతింగ్ నార్మల్కి వచ్చేస్తుంది. ఈ పొజిషన్లో అట్లీస్ట్ ఒక 20 seconds to 30 seconds రిలాక్స్డ్గా ఉన్నట్లయితే మీకు ప్రెషర్ అనేది సరిగ్గా గ్రాయిన్ ఏరియాలో పడుతుంది. సో గ్రాయిన్ స్ట్రెంత్ అవుతుంది, అంటే గ్రాయిన్ ఏరియాలో ఉన్నటువంటి మజిల్స్ అనేవి స్ట్రెంత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇలా ఈ పొజిషన్. సో ఇంగ్వైనల్ ఎర్నియాకి ది బెస్ట్ ప్రాక్టీస్ ఇది ఉత్కటాసన. అండ్ ద సెకండ్ వన్ ఉడ్యాన బంధ మనకి 3 బంధాస్లో 2వ బంధం ఉడ్యాన బంధ. సో ఎలా చేస్తున్నాము అని అంటే సేమ్ ఇంతకుముందు ఎలా అయితే మన షోల్డర్ సైజ్ గ్యాప్ తీసుకున్నామో ఆ గ్యాప్ని మెయింటైన్ చేయాలి. లెగ్స్ మధ్యలో స్లైట్గా నీస్ బెండ్ చేసుకొని నీస్ పైన 2 చేతులు ఇట్లా పెట్టేసి శ్వాసను గట్టిగా వదిలేసిన తర్వాత పొట్ట కండరాలని గట్టిగా లోపలికి తీసుకోవాలి. బ్రీత్ అవుట్. అబ్డామినల్ మజిల్స్ని సక్ చేయాలి. సో ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్ థర్డ్ ఆసనం ఏంటి అంటే ఉత్తాన పాదాసనం. సో ఉత్తాన పాదాసనం అబ్డామినల్ హెర్నియా కానీ ఇంగ్వైనల్ హెర్నియా కానీ మరీ ఎక్కువ ఉన్నప్పుడు ఏకపాద ఉత్తానాసనంతో స్టార్ట్ చేసుకోవాలి. ఏకపాద ఉత్తానాసనం సింగిల్ లెగ్ని 90 degrees లిఫ్ట్ చేసుకొని ఇలా హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా డౌన్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ లెగ్తో దెన్ స్లోగా డౌన్ చేసుకోవాలి. ఇది ఏకపాద ఉత్తానాసనం. ఏకపాద ఉత్తానాసనాన్ని మనం ఇనీషియల్గా ఏకపాద ఉత్తానాసనమే చేయాలి. 2 legsని ఎప్పుడు కూడా లిఫ్ట్ చేయొద్దు. అంటే అంబిలికల్ హెర్నియా ఉన్నప్పుడు 2 legsని డైరెక్ట్గా లిఫ్ట్ చేయొద్దు. సో ఈ ఏకపాద ఉత్తానాసనం అయిపోయిన తర్వాత బెస్ట్ ఫోర్త్ ఆసనం ఏంటి అంటే నౌకాసనం. సో నౌకాసనం ఎలా చేద్దాం అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. 2 చేతుల్ని బాడీ పక్కన పెట్టేసుకొని స్లైట్గా హెడప్ చేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా రెండు కాళ్ళని ఒక 30 to 45 degrees అప్ చేసుకొని 2 చేతుల్ని ఇలా లెగ్స్కి ప్యారలల్గా ఉంచాలి. అండ్ రిలాక్స్. దెన్ వన్ మోర్ టైం. సీ బోత్ లెగ్స్ అండ్ సీ హ్యాండ్స్ 2 కూడా ఒకదానికొకటి ప్యారలల్గా ఉండేటట్టు ఒక మినిమం ఒక 5 seconds అట్లా హోల్డ్ చేయాలి. సో ఇట్లా ఈ 4 ఆసనాలు కనుక వేసినట్లయితే ఖచ్చితంగా మనకు మంచి రిలాక్సేషన్ అంటే మంచి మజిల్ స్ట్రెంగ్త్ అనేది వచ్చి మనం దాన్ని హర్నియా ప్రివెన్షన్ ఉంటుంది. అట్లనే హర్నియా వచ్చిన తర్వాత కూడా మనం దాన్ని ఖచ్చితంగా దాని నుంచి బయటపడవచ్చు. ఉడ్యాన బంధ చేసాం. ఇప్పుడు ఉడ్యాన బంధలో అబ్డామినల్ మజిల్స్ అన్నీ కూడా అంటే అప్పర్ అండ్ మిడిల్ అండ్ లోయర్ అబ్డామినల్ మజిల్స్ అన్నీ కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. సో కాబట్టి మనకి ఫ్యూచర్లో కూడా ఎటువంటి అబ్డామినల్ హెర్నియా వచ్చేటటువంటి అవకాశమే లేదు. యాజ్ వెల్ యాజ్ మీకు ఏం జరుగుతుందంటే అబ్డామినల్
మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉన్నటువంటి గ్రాయిన్ మజిల్స్ వరకు కూడా మనకి ఆ స్ట్రెంథనింగ్ కెపాసిటీ అనేది కిందికి కూడా వెళ్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్ టు ప్రివెంట్ అండ్ సో తర్వాత వచ్చిన తర్వాత కూడా మనం దీన్ని చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాసెస్ ఇది.